లోపల బంగారం అనుకుంటే మీకు లోపల చాలా చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి, మీకు వెపన్స్ ఉన్నాయి, వాటిని మొయ్యడమే కష్టముగా ఉంది అని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మాట్లాడుతున్నారంటే వీటి మీద పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాలి. ఇంత శక్తివంతమైన ఆయుధాలు రత్నభండార్లోకి ఎందుకు వచ్చింది అంటే ఆ రోజుల్లో ఈ ఆలయాన్ని కట్టిన రాజు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందువల్ల అతను ఇక్కడ ఇలాంటి ఆయుధాలను ఉంచాడు అంటే మీకు ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా? 16 సార్లు పూరి జగన్నాథ ఈ ఆలయం మీద దండయాత్ర జరిగింది, దాడులు చేశారు, శత్రు రాజులు వచ్చి దాడులు చేశారు, కానీ ఆలయము చెక్కు చెదరలేదు. ఒక చిన్న నాణాన్ని కూడా ఎవరు బయటికి తీసుకెళ్ళలేకపోయారు. అలాంటి ప్రొటెక్షన్, అలాంటి వీరులు మీకు ఆలయము లోపల